హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ టెక్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేపాటికి ఏంటంటే జనరేటివ్ ఏఐలో ఆర్ఏజీ అండ్ ఆర్జిఏ ఈ రెండు టాపిక్స్ మీకు చెప్తాను. వీటికి డిఫరెన్స్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తారు, ఎందుకు ఏఐ డెవలపర్స్ వీటిని చాలా యూజ్ చేస్తారు, అది కూడా చెప్తాను. మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, అదొక్కటి చాలు. నేను ఇప్పుడు వీడియో అయితే చెప్తాను. ఆర్ఏజీ అంటే ఏంటంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అన్నమాట. ఇది ఎలా వర్క్ అయితే చూద్దాం. అసలు ఆర్జీఏ అంటే ఏంటంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అని చెప్పా కదా. సింపుల్గా చెప్పాలంటే యూజర్ ఒక క్వరీ అడిగితే లైక్ ఎల్ఎల్ఎం లైక్ చాట్ జీపీటీ అండ్ గూగుల్ ముందుగా ఈ ఎక్స్టర్నల్ సోర్స్లో సెర్చ్ చేసి ఇస్తుంది. అండ్ వెబ్సైట్ పీడిఎఫ్ డేటాబేస్ ఆ డేటా ఫెచ్ చేసి తన బ్రెయిన్తో కంబైన్ చేసి యూజర్కి ఫ్రెష్ ఆన్సర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చాట్ జీపీటీకి వెళ్ళి అడిగితే ఏపీకి సీఎం ఎవరు అంటే ఆర్ఏజీ ఏం చేసిద్ది అంటే ఫ్రెష్ డేటా అంటే గూగుల్లో సెర్చ్ చేస్తుంది, వికీపీడియాలో సెర్చ్ చేస్తుంది, అన్ని సెర్చ్ చేసి ఇదంతా కలిపి ఏదైతే లేటెస్ట్ ఉందో లేటెస్ట్ డేటా ఉందో దాన్ని యూజర్కి క్లీన్ సమరీ లాగా చూపిస్తుంది. ఇది ఎందుకు పవర్ఫుల్, అసలు ఆర్ఏజీ ఎందుకు పవర్ఫుల్ చెప్తాను. ఆర్ఏజీ అంటే ఇది ఎక్స్టర్నల్ డేటాని ఫెచ్ చేసింది, ఫ్రెష్ ఆన్సర్ ఇస్తుంది ఒకటి. అండ్ వెబ్సైట్స్ పీడిఎఫ్స్ని కనెక్ట్ చేసి కస్టమ్ డేటా సొల్యూషన్ని కూడా ఇస్తుంది ఆర్ఏజీ. బట్ మనం ఒక్కోసారి ఎక్స్టర్నల్ సోర్స్లో ఫేక్ ఆర్ అవుట్డేటెడ్ ఉంటే ఆన్సర్ కూడా రాంగ్ చూపించవచ్చు. చాట్ జీపీటీ కూడా ఒక్కోసారి చూపిస్తుంది మీరు ఐడెంటిఫై చేస్తే. ఇదనమాట ఆర్ఏజీ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్జిఏ గురించి చెప్దాం. ఆర్జిఏ అంటే ఏంటంటే రిలవెన్స్ జనరేటివ్ ఆన్సరింగ్ అనమాట. జనరేటివ్ ఆన్సరింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అనేది యూజర్ అడిగాడు అనుకో, అది ముందుగా ఏం చేస్తుంది డేటాబేస్ వాళ్ళ కంపెనీ యొక్క డేటాబేస్ ఉంటుంది కదా. సపోజ్ ఇప్పుడు ఒక ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఉంది. ఆ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో వాళ్ళ డేటాలో ఏవైతే ఉందో ఇప్పుడు నేనే ఒక ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే అది బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెసింగ్ ఆర్డర్ పికప్ అయింది, ఆర్డర్ ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయింది, ఎన్ డేస్ లో మనకి డెలివరీ వస్తుంది. ఇదంతా వాళ్ళ డేటాబేస్ లో ఉంటుంది అనమాట. ఆ డేటాబేస్ లో సెర్చ్ చేసి నేను ఎప్పుడైతే ఆ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ చాట్ బోట్ని అడిగానో అప్పుడు నాకు ఆన్సర్ ఇస్తుంది. ఇదేం చేస్తుందంటే ఆర్ఏజీ లాగా ఎక్స్టర్నల్ సెర్చ్ చేయదు. ఆర్ఏజీ మాత్రం ఎక్స్టర్నల్లో సెర్చ్ చేయదు. ఆర్జిఏ ఏం చేస్తుందంటే ఓన్ ఇంటర్నల్ డేటాని బేస్ చేసుకొని మనకి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఆర్ఏజీ ఎక్స్టర్నల్ ప్లస్ ఇంటర్నల్ ఫ్రెష్ డేటా ఇస్తుంది. ఆర్జిఏ మటుకి ఇంటర్నల్ డేటాలోనే ఇస్తుంది. ఇప్పుడు నేను మీకు అది రియల్ టైం ఒక టూల్ యూజ్ చేసి చూపిస్తాను. నిమిషం. ఇక్కడ చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీ ఎలా వర్క్ అయింది అంటే ఆర్ఏజీ లాగా వర్క్ అయింది. ఆర్ఏజీ చాట్ జీపీటీ అనమాట. నేను హూ ఈస్ ఏపీ సీఎం అని అడిగాను, ఇదేమిచ్చింది ఫ్రెష్ డేటా. అంటే నాకు ఈ 2025లో ఎవరు సీఎంగా ఉన్నారని లేటెస్ట్గా అన్ని చెక్ చేసి నాకు నారా చంద్రబాబు నాయుడు అని ఇచ్చింది. ఎందుకంటే ఇది క్లీన్ అండ్ ఫ్రెష్గా అప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి డేటా. ఇప్పుడు నేను ఆర్జిఏ గురించి చెప్తాను. లైక్ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే అప్పటికప్పుడు లవబుల్లో జనరేషన్ చేశాను అనమాట వెబ్సైట్. ఏ అసిస్టెంట్ ఇక్కడ ఉంది అనమాట. నేనేం అడిగాను ఇక్కడ హూ ఈస్ ఏపీ సీఎం అని అడిగాను. నేను మళ్ళీ సెర్చ్ చేస్తాను మీకోసం, ఒకసారి రిఫ్రెష్ చేసి. కొంచెం వెయిట్ చేయండి. ఏ అసిస్టెంట్ ఉంది కదా, నేను ఫస్ట్ దీన్ని టెస్ట్ చేద్దాం.
నేను ఇక్కడ కూడా హూ ఈస్ ఏపీ సీఎం అని ఇస్తాను. మాక్సిమం అది ఎక్స్టర్నల్ సెర్చ్ చేయదు కాబట్టి చూడండి. హూ ఈస్ ఏపీ, కొంచెం ఏపీ సీఎం ఇచ్చాను. ఇది మనకి ఆన్సర్ ఇవ్వలేదు. నేను రికమెండేషన్స్ ఆర్ ఆర్డర్ ట్రాకింగ్ ఇవే చెప్తాను అంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే నేను ఆర్డర్ పెట్టా కదా, దానికోసం నేను ఆర్డర్ ట్రాకింగ్ చెప్తాను. ఆర్డర్ ట్రాకింగ్ అని ఇస్తే నాకు ఇస్తుంది అనమాట. యువర్ రీసెంట్ ఆర్డర్ ఈజ్ ఆన్ ఇట్స్ వే, ఎక్స్పెక్టెడ్ డెలివరీ టుమారో బై 3 PM. యూ కెన్ ట్రాక్ ఇట్ ఈస్ రియల్ టైమ్ ఫ్రమ్ యువర్ డాష్బోర్డ్. రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు. ఇదేంటంటే ఆర్జిఏ, చాట్ జీపీటీ ఏంటంటే ఆర్ఏజీ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. సో ఫ్రెండ్స్, మీకు ఏ ఇంటిగ్రేట్ చేయాలంటే మీరు ఓన్ యాప్స్కి మీకు ఆర్ఏజీ కావాలా, ఆర్జిఏ కావాలా, అది డిపెండ్ ఆఫ్ యువర్ యాప్. మీకు ఓన్గా మీ ఓన్ డేటా కావాలంటే మీకు ఆర్జిఏ ఇస్ బెస్ట్. కాదు నాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్ డేటా వస్తూ ఉండాలంటే మీకు ఆర్ఏజీ ఇస్ బెస్ట్. సో ఫ్రెండ్స్, ఫైనల్ ఏంటంటే ఇప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. కామెంట్లో మీకు ఏది నచ్చిందో ఒకసారి కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం టూల్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి, దాని మీద కూడా నేను వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను. బాయ్ ఫ్రెండ్స్.